మా శాండిగాడికి ఆటాడుకోవాలంట. చూడండి ఫ్రెండ్స్, పొట్టేలు దూరినాడు దూరుతుంది. పొట్టేలు అంటే అసలు చూడ పొట్టేలు మెడపోతుందిరా. ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీరు పొద్దున్నే లేచేటప్పుడు మటమట మకం మార్చుకుంటూ ఏడ్చుకుంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ లేకుండా ఉదయాన్నే బేగాలు చేత పట్టుకొని వాకిలు తీసేటప్పుడు ఒక్కటి అనుకోండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, డబ్బు సంపద ఐశ్వర్యం అంటూ వాకిలు తీయండి, నవ్వుతూ వాకిలు తీయండి. డబ్బుకు నేనంటే ఎంతో ఇష్టం, డబ్బు నాకు డబ్బు అంటే ఎంతో ఇష్టం అనుకుంటూ వాకిలు సంతోషంగా తెరచండి. మీ జీవితంలో ఆ రోజంతా డబ్బు మహిమగానే ఉంటుంది. నిజం చెప్తున్నా, నమ్ముతారు కదా? అలా చేయండి. ఎప్పుడు పగిలిపోయినేటి, ఇరిగిపోయినేటి, చినిగిపోయినేటి, రేపటికి పనికొస్తాయి, మన్నాటికి పనికొస్తాయని ఇంట్లో ఎత్తిపెట్టుకోకండి. చినిగిపోతే పారేసేయండి, కొత్తవి వచ్చాయి. చినిగిపోయినేటి అట్టే పెట్టుకునేవనుకో కొత్తవి రావు, పగిలిపోయినేటి అట్టే పెట్టుకునేవనుకో మంచి రావు. అది బోకులైనా బిందెలైనా వస్తువైనా బకెట్లైనా అది ఏదైనా, అది ఇంట్లో కొరముట్టు ఏ సామానైనా ఏ వస్తువైనా పగిలిపోతే ఇంట్లో రేపటి పనికొస్తుందేమోలే, మళ్ళీ చూద్దాంలే అని మాత్రం అనుకొని ఎత్తిపెట్టుకోకండి. పగిలిపోయిందా, ఇరిగిపోయిందా, చినిగిపోయిందా ఎత్తి ఈదులో పడేసేయండి, కొత్తది వస్తుంది. ఇల్లు కూడా మీకు బాడిగిల్లు అయితే ఎప్పుడు ఇల్లు సువాసనగా పెట్టుకోండి. కనీసం వారానికి ఒకపారన్నా సాంబ్రాన్ని వేసుకోండి. సొంత ఇల్లు అయితే కనీసం 3 ఏళ్ళకు ఒకపారన్నా సున్నం కొట్టించుకోండి. నేను మీకు చెప్తున్నా, నేను కొట్టించి 4 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా ఈసారి జనవరికి కొట్టించుకోవాలనుకుంటున్నా. ఎప్పుడు పాత సున్నం, పాత వస్తువులు, పాత అన్నీ ఎత్తిపెట్టుకుంటే ఆ దరిద్రము ఎప్పుడు దరిద్రం అట్టే ఉంటుందండి. దరిద్రం తొలగిపోవాలంటే తెగిపోయిన చెప్పులు, చినిగిపోయిన బట్టలు, ఇరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఎత్తిపెట్టుకోవద్దు, రేపటికి వస్తాయిలే అని. దాన్ని ఈడ్చేయాలి బయటికి, కొత్త దాటిని ఆహ్వానించాలి. మన శక్తి కొలది ఏదైనా కొత్తది తెచ్చుకోవాలి ఇంట్లోకి. ఇంకొక విషయం, బయట పోయి మనం ఏ పని మీద పోయినా, ఏ ఊరికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, కనీసం పక్కింటికి వెళ్ళినా, అంగడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేటప్పుడు కనీసము 10 రూపాయలు వస్తువన్నా తీసుకొని ఇంట్లో అడుగు పెట్టండి. అప్పుడు ఇల్లు సమృద్ధి, ఎప్పుడు ఇంట్లో నీకు ఏది కొరత లేకుండా నిండుకొనే ఉంటుంది. బయట నువ్వు ఏ పని మీద పోయినా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒకటి నీ చేత్తో పట్టుకొనే రా ఇంటికి, అప్పుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు ఒట్టి చేతులు వచ్చే అలవాటు పెట్టుకోకే, ఎప్పుడు నువ్వు ఒట్టి చేతులే అయిపోతావు. నిజం చెప్తున్నా. ఇంకొకటి, ఉప్పు మాత్రము ఖచ్చితంగా శుక్రవారం రోజే తెచ్చుకోండి, అది 8 లోపలే. ఇంకా బిన్నె తెచ్చుకోవాలంటే 7 లోపలే. అంగిళ్ళు తెరసారేమో 7 లోపలే తెచ్చుకోవాలంటే కనీసం 8 లోపలన్నా శుక్రవారం ఉప్పు తెచ్చుకోండి. ఇంట్లోకి ఏ వస్తువైనా, బంగారైనా, పరకైనా, చాటైనా, ఉప్పు అయినా, ఇంట్లోకి ఏ వస్తువైనా కొనాలంటే శుక్రవారం తెచ్చుకోండి. ఆస్తులు కొనాలన్నా శుక్రవారమే కొనండి, చాలా మంచిది. నిజం చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. శాండితో ఆడుకుందామా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చెప్పాలనిపించింది కొన్ని మాటలు చెప్పినా. ఓకేనా? పొద్దున్నే లేస్తానే సమృద్ధిగానే లేండే, అరే ఈరోజు ఏం లేదే, ఈరోజుకి ఎట్ట అనుకోకండి. దేవుడు మూతి ఇచ్చినోడు ముసరు ఇవ్వక మానడు కదా. అందుకోసము ఈరోజు డబ్బు సంపద ఐశ్వర్యం నాకు నిండుగా ఉంటుంది, నేను నిండుగా చూస్తా. నేను ఎంతైనా ఇవ్వగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా తెచ్చుకోగలను. ఓకేనా? ఇది మనసులో పెట్టుకొని జీవించండి, మీరు సమృద్ధి. మీ ఇల్లు ఎప్పుడు నిండుగా ఉంటుంది. బాయ్ మరి. ఓకేనా? శాండి గారు చూడండి ఏం చేస్తాడా. మా శాండి ఫోన్ తెచ్చాను. పొద్దుటాంచి ఏం తినలేంగా, జుల్లు కాచుకుంటా, కోడి గురుకుంటా, జుల్లు కాచుకుంటా, తినా కుడుక. పగిలే 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 పో వెళ్ళిపో వెళ్ళిపో ఇట్లా లేకుండా పగిలి ఎందుకు కాలు కొరుకుంటాడు? ఇప్పుడే గోర్లు కొరుక్కుంటుంది ఫ్రెండ్. మళ్ళీ నా మీద మొరుపు చూడు, అది పనుకోని బెడ్పర్ మీద పనుకోని కొరుకున్నా కాలు కొరుకు కొరుకు. రాసం చూడు ఏమే
అనుకో గోర్లు కొరుకున్నాం అని కొరుక్కుంటూ ఉంటుంది. కొరుకుతా జొల్లంతా కాలుస్తూ ఉంటుంది. పొద్దున్న ఇంకా ఏం తినలే. పొద్దున్నే లేచిన ఫ్రెండ్ వాన్ రాలా బాబు డ్యూటీకి పోయేటప్పటికి. వర్షం రాలేదు కాబట్టి బట్టలు నానబెట్టేసిన. ఈరోజు శనివారం కదా ఉతికేద్దాము అని. నేను శుక్రవారం అని ఉతకలా, ఎక్కువ ఉన్నాయి గుడ్డలు, ఎక్కువ అయిపోయినాయి. నేనే ఉతుకుదామని కూడా శుక్రవారం గుడ్డలు ఉతకను నేను. చెత్త కూడా పారాను శుక్రవారం. ఏమి అందుకు నానబెట్టేసి పడుకున్నాం. మళ్ళా బాబు 4 గంటలకు లేచిపోతాడు కదా. బట్టలు నానబెట్టేసి పనుకున్నా 5 గంటలకి. పనుకొని మళ్ళీ 6కి లేచిన కాఫీ పెట్టుకుందామని. కాఫీ పెట్టుకుని తాగి గుడ్డలు ఉతుకుదామని. బాబు ఫోన్ చేసినాడు, పింఛన్ లెక్కిచ్చారంట పో పల్లెలో అని. ఇంకా పల్లెకి పోయి 11:30 అయింది. పల్లెకి పోయి ఇంటికి వచ్చాకి. ఇంక వచ్చి కూర్చొని గుడ్డలు ఉతికి పైకి లేచాలి 1 గంట అయింది. 1 గంటకు అన్నం చేసిన. అన్నం చేసి ఇప్పుడు అంతా చెత్త అంతా దోసేసి బోకులన్నీ కడిగేసి ఏమి ఇప్పుడు షాండీని కోసం పెట్టుకున్నాం ముందర, షాండీతో ఆడుకోవడానికి. నన్ను అనుకోలేదు, మా అమ్మ నన్ను పట్టించుకోలేదు, ఉదయం నుంచి అనుకోదు. అప్పుడప్పుడు దాంట్లో ఒక అర్ధగంట దానికి టైం ఇవ్వాలి. అప్పుడు అది సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే ఎవడేచ్చివే గొంగుడే అని ఉంటుంది. ఏమే బెదిరిస్తా నువ్వు? అది ఫ్రెండ్స్ ఈరోజు నా పని. పొద్దున్న లేచి బట్టలు నానబెట్టేసిన. ఇంక పల్లెలు ఎక్కించాను. ఈరోజు 30వ తేదీ కదా ఇవ్వరు అనుకున్నా. ఇంక రేపు ఆదివారం అని ఈరోజు ఇచ్చినారు ఫ్రెండ్. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఇవ్వరు కదా అట్ట. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ అండి. నెల నెల ఒకరోజు ముందుగానే మాకు భత్యం అందిస్తున్నందుకు. నాదైతే యుదంతులు పింఛనే అండి, ముసలోళ్ళు పింఛను కాదు, ముండమోపులు పింఛనే అంటారు కదా, అది యుదంతులు పింఛనే నాది. మా మొగుడు లేడు కాబట్టి ఇస్తారు. నాకు 15 ఏళ్ళ నుంచి వస్తుంది ఫ్రెండ్. 200 పింఛని కాడ నుంచి ఇప్పుడు 4000 పింఛని అందుకుంటున్నా నేను. గవర్నమెంట్కి అయితే థ్యాంక్ యూ. ఓకేనా? అది ఎవరు వచ్చినా మా జీతమేమో మాకు ఇస్తున్నారు కదా, అందుకు చాలా సంతోషంగా ఉంది. పొయ్యి అయితే పింఛన్ లెక్క తెచ్చుకున్నా, గుడ్డలు ఉతికేసిన, అన్నం చేసేసిన. కూర అయితే చేయలేదు ఫ్రెండ్స్, నిన్నటిదే పప్పు ఉంది. ఈరోజు శనివారము. ఫ్రైలు గ్రీలు నీసులు ఏం తినము, కానీ చేప మొక్కలు ఉన్నాయి మసాలా పెట్టినవి. కానీ ఏంచను. మా అబ్బాయి ఏమన్నా తెచ్చుకుంటాడేమో కూడా ఏమన్నా వచ్చేటప్పుడు అనుకుంటున్నా. అంతే. నిన్నటి కూరలు మొన్నటి కూరలే ఉన్నాయి, అవే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టినా అన్నం చేసి. షాండిగానికి అయితే పెరుగు బయట పెట్టినా. వర్షం అయితే వస్తుంది. ఏదో ఒకటి ఓ రోజు చారు పెరుగు వేసి దీనికి తినిపించాల. అది మా అబ్బాయి వడలు తెచ్చినాడు అనుకో, 1, 2 వడ కూడా కలిపి పెట్టినే తింటుంది. అది అన్నీ ఇంటా ఉంటుంది. షాండిగాడు లేదు ఆటాడుకుందామా, లే పైకి ఆటాడుకుందాం, లేనారు లేనా లే కొరకొద్దు తల్లి, అమ్మను కొరికొచ్చావా తల్లి, అమ్మను కొరికొచ్చావా? పట్ట బుద్ధితో కొడుకున్నా. పిచ్చి పట్టిందేమో, పిచ్చే షాండిగానే పిచ్చి పట్టిందేమో, పిచ్చే తాక అన్నొచ్చా చెప్తావా? బండి మొట్టండి బయట. లే దాము కట్టెత్తరా షాండి లేకుండా కొనుక్కోండి మంచి మీదరా. లే అన్న వచ్చినాడు, చూసిరాపు లే. దానికి బండి సో ఉండప్పుడే తెలుసా, నేను చెప్పినా కానీ పోదు చూడా. దామోదర్ దామన్నా అన్నే పోయినా చూసిరాపు. దానికి వాళ్ళ అన్న బండి సౌండ్ వస్తేనే పోతుంది. అదే మొండిది. రాత్రి అయితే చూడలే, రాత్రి వాకింగ్ పోయినా ఫ్రెండ్స్. వాళ్ళ అన్న ఇంట్లో లేడని ఏం ఎతుకుతుంది. షార్ట్ వీడియో పెట్టినా చూడండి. ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో పోయి ఎతికి ఇంక దిగాలుగా పోయి బయట కూర్చున్నది. అర్థం ఉంటుందా? కాలి మీద పడుకున్నా. అబ్బా జరుగు
జరుగుమే జరుగు, నన్నే లేస్తుంది, అది మాత్రం లేదా. జరుగు 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 మే జరుగు 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 జరుగువా జరుగులే, మంచి మీద నుంచి లే. అన్న వచ్చినాడు పోదురా అంటే పోవు, లేవు అంటే లేవు. వచ్చింది పో బండి పో, పరిగెత్తు, వచ్చింది బండి, పడిచింది 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 పడిచింది. దామోదర్ బండి చింత బండి చింత బండి చింత బండి చింత ఒకటి గంగిద్దా, ఓ గంగిద్ద బండి వచ్చింది బండి వచ్చింది బండి వచ్చింది బండి వచ్చింది. చూసిరాబు చూసిరా నువ్వు ఎత్తుకుంటావు పొద్దు నువ్వు ఏంటొచ్చు చండగా ఏంటొచ్చు పనుకోనే కోపమా పనుకొని పనుకొని లేచాడు 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 కొరుకు 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 బాయ్ పిచ్చుకుక్క 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 పిచ్చుకుక్క. మా చాండి కింద అనుకుంటాం, మా చాండి కింద. దళనా కొడుక మన రోసమా పోతానండి నేను. నా బయట బయట వదిలి బయట వదిలి నా బయట వదిలి నా బయట వదిలి చెట్టులే అబ్బా చెట్టులే. ఇప్పుడే అంతా ఇదిలిచ్చి తోసినా ఇల్లంతా, మళ్ళీ నువ్వు బొచ్చు రాలుపుతాను మనసు మీద. వచ్చినాడు అనుకో నన్ను ఏమనడా, అమ్మ చేస్తా అంటే నువ్వు ఇదిలిచ్చాను బొచ్చు బొచ్చునా కొడుక అంటాడా, అమ్మని ఏమనడా. షాడిగానే వచ్చినా కొడుకు అయిపోతాను షాడిగాడు అంటాడా. ఇదే నా ఓనిదే, ఓని వేసుకుంటే దానికి ఇష్టంలే. గొబ్బుమ్మ బూతులు మాట్లాడకూడదు. చూడండి ఫ్రెండ్, నా క్లిప్ పెరికేసింది చూడండి, నా తల ఎట్ట చేసిందో. ఇప్పుడు నా పైట పెరుక్కుండేసిందే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. షాండిగాని రోజుసేపట్ల ఉత్సాహించడానికి కావాలని నేనే దాన్ని సెలరేపుతా ఉంటా. ఇంకెవరు ఆడుకుంటారు దాంతో, నేనే ఆడుకోవాలా కదా ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, మన వీడియోలు అంత చండాలంగా ఉన్నాయేమో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ముందుకు నడిపిస్తేనే మాకు కూడా బాగుంటుంది. బాయ్ మరి. బాయ్ మరి బాయ్ బాయ్ చెప్పండిగా. బాయ్ అక్కలు అన్నలు.